ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సీనరీ. అసలుకి ఈ ఫ్లవర్స్ మీకు దగ్గర నుంచి చూపిస్తా. హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రియాంక. స్టీవ్ బర్త్డేకి మేము లంచ్ చేయడానికి రెస్టారెంట్కి వచ్చాము. ఆ విజువల్సే ఇవి మాత్రమే కాదు, స్టీవ్ బర్త్డేని ఫ్యామిలీ మొత్తం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఆ వీక్ మొత్తం జరిగిన ముచ్చట్లు మీతో నేను షేర్ చేసుకుంటాను. స్టీవ్ బర్త్డే మండే వచ్చింది, వర్క్ డే కదా, సో ఇంట్లోనే సింపుల్గా స్టీవ్కి నచ్చిన ఐటమ్స్ అన్నీ చేశాను. తన యాక్చువల్ బర్త్డే పార్టీ వీకెండ్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ప్లాన్ చేశాము, కానీ బర్త్డే రోజు కూడా కేక్ కట్ చేయాలి కదా, సో మా అత్తయ్య వాళ్ళు వస్తున్నారు, దే ఆర్ ఆన్ ద వే. స్టీవ్కి ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం, సో నేను ఐస్ క్రీమ్ కేక్ బాస్కిన్ రాబిన్స్ నుంచి తీసుకొని వచ్చా. Happy birthday to you. Thank you. You're welcome. It smells good in here. Happy birthday to you. తన బర్త్డే రోజు మా ఇంట్లో అలాగ క్యూట్గా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. ఫ్లవర్స్ మీకు దగ్గర నుంచి చూపిస్తా. ఫస్ట్ అయితే జిమ్ బర్గర్స్ చేస్తున్నారు. స్టీవ్ బర్త్డే పార్టీ ఫ్రైడే డిన్నర్కి ప్లాన్ చేసాం మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో. స్టీవ్కి ఇష్టమని బర్గర్స్ని గ్రిల్ చేస్తున్నారు జిమ్. వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూడండి చెట్టు. నాకు స్టీవ్కి పెళ్ళైన తర్వాత ఇది స్టీవ్ థర్డ్ బర్త్డే. తారక్తో కలిసి ఫాదర్ లాగా తన సెకండ్ బర్త్డే. నేనైతే వెదర్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నానండి, ఎందుకంటే మాకు మొన్నటి వరకు స్నో చల్లగా ఉండేది, బయటకు కూడా వెళ్ళలేము. కానీ ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయింది, చాలా బ్యూటిఫుల్గా చాలా ప్లెజెంట్గా ఉంది. ఎటువైపు చూసినా ఇంతే బ్యూటిఫుల్ ట్రీస్ ఉన్నాయి సిటీ మొత్తం. No, you cannot go into the kitchen. Beep, 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 beep. Can you help me close the door, please? Can you help me? You push. Push. Oh, thank you. తారక్ కిచెన్ లోకి వెళ్ళాలని గోల. That's the one right by the store, right? Now push. Now he knows. Hey. What is he doing? Squirting milk. Squirting milk. They put it right there for you. డిన్నర్కి అమ్మమ్మతో పాటు స్టీవ్ వాళ్ళ మామయ్య కూడా వచ్చారు, మా అత్తయ్య వాళ్ళ ఓన్ బ్రదర్. నేను తారక్ ఇలా బయటకు వచ్చాము. ఇంటి బయట ఏదో సమ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, చూడండి. అండర్ గ్రౌండ్ పైప్స్ ఏవో పెడుతున్నారంట, వాటర్ పైప్స్, అందుకని అవంతా ఉన్నాయి. అండ్ ఈ చెట్టు కొన్ని రోజుల్లో ఫుల్ ఫ్లవర్స్ వచ్చేస్తాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వెదర్ చాలా బాగుంది, ఇట్స్ నాట్ వేడిగా లేదు అని చల్లగా లేదు, చాలా బాగుంది. అంటే మనకి ఊటీ గోవాలో ఎలా, గోవా కాదు ఊటీలో ఎలా ఉంటుందో అలా ఉంది. చిన్న సే హాయ్. హలో బుడ్డి ఫెలో. How is the weather? It's a little cool right now. But it's good. Yeah, it's pleasant. I mean, it's mild. It's pleasant though. Yeah. ఇప్పుడే మాకు వింటర్ పోయి స్ప్రింగ్ వస్తుంది కదా, కొంచెం ఆకులు వస్తున్నాయి. ఇంటి ముందు చెప్పాను కదా కన్స్ట్రక్షన్. అండ్ ఇదే ఆ బుడ్డ చెట్టు. ఈ చిన్ని బడ్స్ అంతా కూడా మంచి ఫ్లవర్స్ అయ్యి చెట్టు మొత్తం ఒక బొకే లాగా ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో తెలుసా. అసలుకి బ్యాక్ యార్డ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. జిమ్ రీసెంట్గా గ్రాస్ని ట్రిమ్ చేశారంట, సో మొత్తం ఈవెన్గా చాలా బాగుంది. అండ్ ఈ చెట్టు నాకు ఎంత నచ్చిందంటే చూడండి, చెట్టు మొత్తం ఫ్లవర్స్, చెట్టు మొత్తం. ఇది యాక్చువల్గా మన చెట్టు కాదు, ఈ ఫెన్స్కి ఇవతల వైపు ఉన్నదే మన ఇల్లు, అవతల వైపు నేబర్స్ది, వాళ్ళ ఇంట్లో ఉన్న చెట్టు. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. జస్ట్ చిన్ని ఆకులు, బట్ దూరం నుంచి చూస్తే మాత్రం ఆకులు కనిపించవు, చెట్టు అంతా ఈ ఫ్లవర్సే. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. We have coleslaw, mac and cheese, fruits. Jim brought salt and pepper if that's what you're looking for. Hi, baby. I've never seen him like that. Yeah, he's tired. Anybody want coleslaw?
I would like coleslaw, please. You made it, uncle? You made the coleslaw? I did not. Okay. Pulled also, it's really good. Delicious. Chicken? You said it's supposed to be down No, to the 30 macaroni and tonight? cheese is the first thing. Now I'm going to do the chicken. డిన్నర్కి చికెన్ థైస్ నేనే గ్రిల్ చేసి తీసుకొని వెళ్ళాను ఇంట్లో, అండ్ మ్యాక్ అండ్ చీజ్ మా అత్తయ్య వాళ్ళు చేశారు. ఇంకా ఫ్రూట్స్ అండ్ కోస్లా బయట నుంచి తీసుకొని వచ్చాం. Everything. బర్త్డేకి Is she somewhere else now? I don't know. She dropped off the face of the earth to me. Oh, really? Yeah, we were close for many. We were singing the hymn too, so. That's okay. Getting anything that floats the boat. Babu, you're funny. కేక్ని ఎగ్గీస్ అనే బేకరీ నుంచి తీసుకొని వచ్చాము. నేను యాక్చువల్గా దాన్ని ఫైండ్ అవుట్ చేశాను మా జెండర్ రివీల్ కేక్ కోసం. అందరికీ బాగా నచ్చేసింది, సో దానికే ఫిక్స్ అయ్యారు ప్రతి ఈవెంట్కి. If you're happy and you know it, clap your hands. If you're happy and you know No it, and you singing. really ought to No know it. singing If at you're the happy and you know it, clap your What hands. happened to no singing at the table? You don't want all that frosting. If you're happy and you know it, No, I raise your can- hands. If And you're the middle happy of and this. you know it, raise your hands. ఎవరికైనా ఇయర్ మొత్తంలో ఫేవరెట్ టైం ఏంటండి? మన బర్త్డేకి గిఫ్ట్స్ ఇస్తే అవి ఓపెన్ చేయడం. సో స్టీవ్ ఇప్పుడు అదే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. ఇంట్లో వాళ్ళందరూ ఇచ్చిన గిఫ్ట్స్ ఇంకా గ్రీటింగ్ కార్డ్స్ ఓపెన్ చేసి చూస్తున్నాడు. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో స్టీవ్ బర్త్డేని ఇలాగ సింపుల్ అండ్ స్వీట్గా సెలబ్రేట్ చేసుకున్నాం. స్టీవ్ని నేను ఈ ప్లేస్కి తీసుకొని వెళ్ళాను. ఇక్కడంతా గేమ్స్ ఆడుకోవచ్చు. నేను స్టీవ్ రెగ్యులర్గా ఇక్కడికి వెళ్తూ ఉంటాము. వెళ్ళిన ప్రతిసారి ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. అందుకే తన బర్త్డే రోజు ఏం చేయాలి అనుకున్నప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ద థింగ్ ఉన్నింది లిస్ట్లో చేయాలి అని. మనం మన వాళ్ళ బర్త్డేస్కి ఏదైనా కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాలి, లేదా కాస్ట్లీ రెస్టారెంట్కి డిన్నర్కి తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటాం కదా. అవంతా కూడా ఓకేనే, కానీ ఇలాంటి స్పెషల్ మూమెంట్స్ కూడా వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. లైక్ వీక్ మొత్తం ఏదో ఒకటి, ఒకరోజు ఇలా వెళ్ళడం, ఒకరోజు ఏదైనా మంచి పార్క్కి వాక్కి వెళ్ళడం, అలా స్పెండ్ చేస్తే అది ఇంకా కొంచెం స్పెషల్గా ఉంటుంది అని నా ఫీలింగ్. ఇక్కడికి వెళ్ళి కూడా తారక్ కోసం ఏదైనా టాయ్ తీసుకోవాలని చెప్పి ఆ గేమ్ ఆడాడు. ఫస్ట్ ట్రైలోనే యాక్చువల్గా హీ గాట్ ద టాయ్ అనమాట. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. నేను తర్వాత 4-5 ట్రైస్ చేశాను, అసలుకి నాట్ ఈవెన్ క్లోజ్. అంత వర్స్ట్గా ఆడాను నేనైతే. కానీ స్టీవ్ డిడ్ ఎ గుడ్ జాబ్. తారక్ కోసం ఆ టాయ్ తీసుకున్నాడు. నాకు స్టీవ్కి వాకింగ్ అంటే చాలా ఇష్టం. అది కూడా నేచర్లో ఇలా వాక్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం. మేముండే సిటీలో లక్కీలీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేచర్. అండ్ స్ప్రింగ్ సీజన్ కదా, ఆ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. సో సిటీ మొత్తం యుల్ హ్యావ్ ట్రీస్ లైక్ దిస్. ఈ కలరే కాదు, వైట్ కలర్ ఉంటాయి, ఇంకా డార్క్ పింక్ ఉంటాయి, పర్పుల్ ఉంటాయి. సో దగ్గర నుంచి చూస్తే ఇలా ఉంటాయి ఫ్లవర్స్. చాలా బ్యూటిఫుల్ అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, చెట్టు కిందకి వెళ్తాను చూడండి. లైక్ మీ చెట్టు కింద నిల్చుని పైకి చూస్తే ఇట్స్ ఫుల్ ఇలా ఫ్లవర్స్ అన్నమాట. ఇక్కడ ఒక చాపెల్ ఉంటుంది. చాపెల్ అంటే మనం వెళ్ళి ప్రేయర్ చేసుకునే ప్లేస్ అన్నమాట. చర్చ్ కాదు, జస్ట్ ప్రేయర్ ప్లేస్ మాత్రమే. సో దాని బయట ఉన్న చెట్లు అవంతా. బర్డ్ సౌండ్స్ చూడండి ఎంత బాగున్నాయో. మామూలుగా నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నేను, స్టీవ్, మా అత్తయ్య ఎవ్రీ సండే ఇక్కడికి వాక్కి వచ్చేవాళ్ళని. ఎదురుగా గ్రౌండ్ కనిపిస్తుంది కదా ఖాళీగా. ఇంకొక ఫ్యూ వీక్స్లో యూ కెన్ సీ కార్న్ ఫీల్డ్. అక్కడ మొత్తం కార్న్ వేస్తారు. మేము చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం ఇక్కడికి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది. వెదర్ కూడా చాలా బాగుంది కదా, స్ప్రింగ్. సో ఇట్స్ సో బ్యూటిఫుల్ టు కమ్ అవుట్. చాలా రోజులైంది ఇలా వాక్కి వచ్చి కూడా. యాక్చువల్గా వింటర్లో ఈ ఏరియా మొత్తం స్నోతో నిండిపోయి ఉంటుంది. లైక్ కంప్లీట్లీ ఆడుకోవచ్చు. నేను ఒక వీడియో కూడా పెట్టాను యాక్చువల్లీ ఈ ఏరియాలో. మీరు మిల్వాకీకి వస్తే ఇది పక్కా మస్ట్ విజిట్. నా 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 చాలా అంటే చాలా బాగుంది. నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం.
అసలుకి సమ్మర్లో మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటామండి ఇక్కడికి. నేను ఏదో ఒక ఈవెంట్లో లైక్ వీడియో పెడుతూనే ఉంటా. చాలా బాగుంటుంది. స్టీవ్ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు. చూడండి చెట్లు ఎంత పెద్దగా. అంటే నేను కొంచెం నేచర్ లవర్ని, అందుకని కొంచెం చెట్లు ఇలా కనిపిస్తే ఎక్సైట్ అవుతా. సో నాలాగా ఎక్సైట్ అయ్యే వాళ్ళు ఉంటారేమో అని ఆ పాయింట్ని మెన్షన్ చేస్తూ ఉంటా. వావ్, యూ కెన్ సీ ఫుల్ విండ్ అండి. యూ కెన్ హియర్ ఎంత గాలి ఉందో. ఈ పూలు చూడండి. ఏమంటారంటే ఇవి యాక్చువల్గా ఎడిబుల్ అంట, వీటిని తినొచ్చు అంట. యూనో లైక్ మనకి ఇండియాలో శంఖ పూలు ఉంటాయి కదా, అలానే ఇవి కూడా తినొచ్చు, ఎడిబుల్. హౌ ప్రెటీ. ఈ పర్టికులర్ స్పాట్ చూడండి, రైట్కి మొత్తం క్రిస్మస్ ట్రీస్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ ఒక్క పర్టికులర్ రిసార్ట్కి నేను వచ్చినప్పుడు ఏదో స్విట్జర్లాండ్ వచ్చానన్న ఫీలింగ్ వస్తుంది. అంత గ్రీనరీ ఉంటుంది ఇక్కడ. సడన్గా క్లైమేట్ ఇలా షాడోగా అయిపోయింది. సో బ్యూటిఫుల్. లైక్ వర్షం పడే ముందు ఎలా ఉంటుందో అలా ఉంది. దీన్ని చూడండి, ఈ పర్టికులర్ సీనరీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను మీకు ఆ పర్టికులర్ స్పాట్. నేను డైరెక్ట్గా చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉండిందో తెలుసా. అసలు ఆ విండ్కి, ఆ స్కైస్కి, ఆ ల్యాండ్స్కేప్కి, ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. నాకు చాలా ఇష్టం ఈ రిట్రీట్ సెంటర్లో వాక్ చేయడం. మనం అలసిపోతే ఆగి రెస్ట్ తీసుకోవడానికి మధ్యలో ఇలాంటి సీటింగ్ ఏరియాస్ కూడా ఉంటాయి. ఈ మధ్యలో ఉన్న రాక్ చూడండి ఎంత బాగుందో. మీకు వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ రియల్గా చూడడానికి చాలా బాగుంది. స్టీవ్ చూడండి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు. అంటే ఆబ్వియస్గా నాతో పెట్టుకుంటే వాకింగ్ కంప్లీట్ అవ్వదు. సో మేమందరం కలిసి స్టీవ్ బర్త్డేని వీక్ మొత్తం ఇలా సెలబ్రేట్ చేసాము. ఇట్స్ వెరీ సింపుల్. ఇంట్లోనే చాలా సింపుల్గా తనకి ఎట్లాగైతే నచ్చుతుందో అలా సెలబ్రేట్ చేసాము. మీ అందరికీ మా లైఫ్లో జరిగిన ఈ క్యూట్ మూమెంట్ నచ్చింది అనుకుంటున్నాను. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు నా కంటెంట్ నచ్చితే, నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని హిట్ చేయండి. నేను ఇలానే మా లైఫ్లో జరిగే ప్రతి ఈవెంట్ని మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. మీరందరూ జాగ్రత్త. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ అమెరికా. జై హింద్.